థ్యాంక్ యూ సో మచ్. సో మమ్మీకి పెట్టు. సూపర్, వెరీ గుడ్. యాక్చువల్లీ జగతికి కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి కొంచెం రిస్క్. ఆమె తినేస్తుంది మనం పెట్టక ముందుకే. నాకు పెట్టకపోతే అమ్మా జగతి నాకే పెట్టవా? సరే నీకు ఎవరి ఇష్టం వాళ్ళకి పెట్టు. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరికి పెడతావు? అత్తమ్మక. వెరీ గుడ్. అక్కడ కొంచెం హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ ఇదెవరికి? చాక్లెట్ కట్టెపుల్ల కాదమ్మా అది చాక్లెట్. నెక్స్ట్ కట్టెపుల్ల తింటుందంట. అది కట్టెపుల్లమ్మా, చాక్లెట్ అమ్మా అది. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మార్నింగ్ ఎప్పుడు లేచినావు? ఓకే కరెక్టే. సాయంత్రం లేచి సాయంత్రం మార్నింగ్ ఏం తిన్నావు? ఫ్రూట్సా? చదువుకున్నావు? చెప్పు మరి. పూజ చేసిన పూజ చేసిన దేవుడికి మొక్కినా ఎట్లా చేసినా? ఎట్లా చెప్పు, ఎట్లా మొక్కినావు? మళ్ళీ నువ్వు ఇందాక డాన్స్ కూడా చేసినావు. డాన్స్ మా చెల్లెలేసింది జగతి. అసలు అంటే సింపుల్ గా ఇంట్లోనే ఎందుకు చేస్తున్నాం బర్త్డే అంటే, లాస్ట్ 2 ఫంక్షన్స్ కి కూడా అందరిని ఇన్వైట్ చేసినప్పుడు సరిగ్గా ఎవరు రాలేదు, ఫుడ్ వేస్ట్ అయిపోయింది అండ్ ఇంకా అంతా వేస్ట్ అయిపోయింది. సో అంటే ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉన్నాయి, సో బిజీ ఉన్నారు. సో ఇన్వైట్ చేసినా ఇంకా ఎవరు అంతా రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా సింపుల్ గా ఇంట్లో క్యాజువల్ గా చేసేద్దాం అన్నట్టు ఆలోచించుకొని చేసేసాం. ఇప్పుడు ఎవరికి కాల్ చేసినా అందరు స్కూల్స్ తర్వాత డ్యూటీస్ అవన్నీ బిజీ ఉన్నారు. సో ఇంకా ఇటువంటి టైంలో మనం అంత పెద్దగా చేసి కూడా ఎవరు రారు కదా ఎందుకు అని చెప్పేసి ఇట్లా జస్ట్ క్యాజువల్ గా చేసేసినాం. చెప్పని అది ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్దామంటే కన్నయ్య చెల్లగి అన్నట్టు వస్తుంది. సరే చెప్పు ఏమనిపించింది ఎప్పుడు లాస్ట్ ఇప్పుడు ఎపిసోడ్ గిన్నెల కేక్. అంటే ఈరోజు పొద్దున చూస్తున్నా అనమాట, పుట్టినప్పటి నుంచి అన్ని ఫొటోస్ వీడియోస్ స్టేటస్ పెడదామని చూస్తున్నా.